అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాకాని కుమార్తెని ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పూజితతో పలు విషయాలను చర్చించారు. కాకాని కుటుంబ సభ్యులకి తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని పూజితకి పర్వతరెడ్డి భరోసా కల్పించారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాకాని అక్రమ అరెస్టు నెల్లూరు జిల్లా చరిత్రలోనే ఏ రోజు కూడా చూడలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఆయన వెంట వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో అయితే ఎప్పుడు చూడలే ఇట్లా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని కానీ, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కానీ, దట్టు మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా నిర్బంధించడం అన్నది ఎప్పుడు కూడా చూడలే. స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర పోరాటంలో ఇలా అరెస్టులు కానీ అట్లాంటివి జరిగి ఉండొచ్చు, లేదా ఎమర్జెన్సీ టైంలో ఏదైనా జరుగుంటే జరిగి ఉండొచ్చు. అంతేగాని మిగతా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలలో ఇలా అరెస్ట్ చేయడం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ రోజు కూడా చూడలే. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ సంస్కృతి మంచిది కాదు. ఈ విధంగా కనుక అరెస్ట్ చేసే పరిస్థితులు కనుకుంటే రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా బయట ఉండే పరిస్థితి కూడా ఉండదు. సో కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కానీ వీటన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాటం కూడా చేయడం జరుగుతుంది. రేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గరికి రావడం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ, ములాఖతులో మాట్లాడడం కానీ జరుగుతుంది. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా ఆయన రాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ రోజు అక్రమ నిర్బంధాలు చేస్తా ఉన్నారో, మాట్లాడే వారందరి మీద కూడా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం ఏదైతే జరుగుతూ ఉందో దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఒక అవగాహన కలిగించడానికి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఆదేశానుసారం తప్పకుండా ప్రజల తరపున పోరాటం చేయడం జరుగుతుంది. ఇలా ప్రజల తరపున పోరాడే క్రమంలో అక్రమ అరెస్టులు పెడతా ఉన్నారు. మరి ఇట్లా పెట్టినంత మాత్రాన ఏ ఒక్కరు కూడా ఆలోచించేది కానీ భయపడేది కూడా ఉండదు. రాబోయే రోజు తప్పకుండా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటంలో వెనకడికి పోయొద్దని, అదే క్రమంలో ముందుకెళ్లడం కూడా జరుగుతుందని తెలియజేస్తాను. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.